నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఈ లిడియా లక్ష్మి గారు మధ్యలో కరాటే కళ్యాణి గారు ఒక ఇష్యూ నడుస్తుందండి. ఏంటి అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఎందుకు కరాటే కళ్యాణి గారు వచ్చారు మధ్యలోకి? ఏం లేదు, ఆ మధ్య నాన్వేషణ ఉన్నాడు కదా, నాన్వేషణ మీద కరాటే కళ్యాణి కేసు పెట్టింది. కేసు పెట్టి అతను ఎక్కడున్నా సరే అతను పిలిపించాలి, అతను ఇలా దేవీ దేవతల్ని అవమానించాడు అని. అసలు నన్ను కూడా అడిగారు కొంతమంది, అతను ఇలా మాట్లాడాడు ఏంటండి అంటే, అసలు ఇప్పుడేంటండి, నేను ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నాను, వాడు ఒక పెద్ద వెధవా రోగ్ వాడు అక్కడక్కడ కూర్చుని వేరే వేరే దేశాల్లో అమ్మాయిల్ని తోటి బూతులు మాట్లాడించి ఆ వీడియోలు చేసి భారతదేశం పంపిస్తుంటాడు, ఇక్కడ వాళ్ళందరూ అవన్నీ వింటా ఉంటారు, వాడు అసలు నెంబర్ 1 ఎదవా, వాడు ఆ మధ్య ఏదో ఫేమ్ అవటం కోసం ఈ బెట్టింగ్ యాప్స్ దీని గురించి మాట్లాడాడు, చాలా ఫేమస్ అయిపోయాడు, అందుకే సజ్జనార్ గారు కూడా అతనితో జూమ్ మీటింగ్లో మాట్లాడాడు, ఇంత పెద్ద ఆయన నాతో జూమ్ మీటింగ్ మాట్లాడుతున్నాడు అని కూడా చూసుకోకుండా ఆ పర్వర్టెడ్ ఫెలో ఆయన ముందు కూడా జోకులు వేసాడు, పిచ్చి మాటలు మాట్లాడాడు, ఆడసలు పెద్ద నేను ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నా, అప్పుడు వీళ్ళు ఎవరో మాట్లాడలేదు అని అన్నా నేను. ఇది వాస్తవం కూడా, నేను ఎప్పటి నుంచో అతని గురించి వీడియోలు చేస్తున్నా, ఇట్లా మాట్లాడటం కుదరదు. పైగా ఒక అమ్మాయి కేసు పెట్టింది వాడి మీద, ఆ నాన్వేషణ మీద. ఆ కేసు ముందుకి లేదు వెనక్కి లేదు. అయితే ఇప్పుడు నాన్వేషణ వీడు వచ్చేసేసి పెద్ద హీరోలాగా, అమ్మ మీరు అసలు బట్టలే కట్టుకోమాకండి అని వాడంటాడు అని ఈ సీతా ద్రౌపది వీళ్ళ గురించి మాట్లాడాడని వీళ్ళకి కోపం వచ్చింది. సరే నేను అంటాను, మీ మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు కేసు పెట్టారు, మంచిది, సంతోషం, దానికేమి మనం కాదనేది లేదు. ఎందుకంటే నా అన్వేషణని మేమేమి అనసూయకి సపోర్ట్గా వచ్చాడు కదా అని చెప్పి మా ఖాతాలో వేసుకుంటానని మేము సిద్ధంగా లేము. ఆ పర్వర్టెడ్ ఫెలో మా జట్టులో ఉండక్కర్లా, మీ జట్టులోనే ఉంచుకోండి. సరే అయిపోయిందా, కేసు పెట్టు. అయితే దీనికి ఈ లిడియా లక్ష్మి అని చెప్పి ఈవిడేదో వేరే దేశం మహిళ అంట, భారతదేశ సాంప్రదాయాలను వచ్చి భారతదేశం అబ్బాయిని పెళ్లి చేసుకుని ఆమె భారతీయ సాంప్రదాయాలనే కొనసాగిస్తుందంట. ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది, ఆమె మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఏంటి అంటే, నా అన్వేషణ గురించి కంప్లైంట్ చేశారు కళ్యాణి గారు, అతన్ని ఎక్కడున్నా అరెస్ట్ చేసి తీసుకురావాలి, నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను, ప్రభుత్వం గనక నాకు అనుమతిస్తే అతన్ని భారతదేశం పంపించడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్నట్లుగా మాట్లాడి, ఈ నా అన్వేషణని ఇక్కడ లోకల్గా ఉన్న ఫెమినిస్టులు లెఫ్టిస్టులు అతనికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడితే అది నాకు కోపం వచ్చింది. అసలు ఎప్పుడు ఫెమినిస్టులు కానీ లెఫ్టిస్టులు కానీ నా అన్వేషణ అనేవాడుని సపోర్ట్ చేస్తారు. ఎందుకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ఆమెకు తెలిసింది హైదరాబాద్లో కళ్యాణి గారు కేసు పెట్టారు అనేది ఆమెకు అర్థమైంది కదా, అంటే ఆమెకు లింక్ ఉన్నది కరాటే కళ్యాణి ఒక్కటే. మరి కరాటే కళ్యాణి చెప్పిందా, లేకపోతే ఎవరు చెప్పారు? ఎందుకు ఈ అభాండం వేస్తున్నారు ఫెమినిస్టుల మీద లెఫ్టిస్టుల మీద? అసలు నేను ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ జరిగినప్పుడు చాలా మంది మా వాళ్ళతోటి నేను మాట్లాడే ఈ విషయం మాట్లాడితే వాళ్ళందరూ నాన్వేషణ ఎవరో అని అడుగుతున్నారు. ఎందుకంటే నేనంటే రెగ్యులర్గా ఇంటర్వ్యూలు తిరుగుతూ ఉంటా కాబట్టి నాకు తెలుస్తుంది. ఆ ప్రెస్ మీట్కి వచ్చిన మా ఫెమినిస్టు మహిళలు కానీ ఒకవేళ లెఫ్టిస్ట్ వాళ్ళు కానీ వాళ్ళకి ఇంత దరిద్రపు వీడియోలు చూసే అలవాటు లేదు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. అందుకని వాళ్ళకి అసలు తెలియదు నా అన్వేషణ ఎవరో. మరి నా అన్వేషణ ఎవరో మీడియా ద్వారానే నాకు తెలుసు, నేను వ్యతిరేకించా. ఇప్పుడు చాలా రోజుల క్రితమే నేను వీడియోలు చేశా అతని గురించి. ప్రెస్ అడిగితే నేను నిర్బంధంగా అసలు వీడు మామూలుడు కాదు, వీడు ఒక పర్వర్టెడ్ ఫెలో అని చెప్పి నేను ఇంటర్వ్యూ ఇచ్చా. ఇంకా మేము సపోర్ట్ చేసింది ఎక్కడ? అసలు ఎందుకు ఈ ఫెమినిస్టుల మీదను లెఫ్టిస్టుల మీద మీకు ఇంత కడుపుమంట దేనికి? అసలు దీని వెనక అసలు ఫెమినిస్టుల మీద లెఫ్టిస్టుల మీద కోపం ఉండేది ఒక్క బీజేపీ వాళ్ళకే, ఇంకెవ్వరికి ఉండదు. కాంగ్రెస్ వాళ్ళకి కోపం ఉండదు. మీకెందుకు ఈ ఫెమినిస్టులు లెఫ్టిస్టులు మీకు ఇంత శత్రువులు ఎందుకు అయ్యారు?
వాంటెడ్లీ మీ పేర్లు తీశారు. వాంటెడ్ గా ఫెమినిస్టులు లెఫ్టిస్ట్. లెఫ్టిస్టులు. నేను లెఫ్టిస్ట్ని ఫెమినిస్ట్ని, నాకు కోపం రాకుండా ఎందుకు ఉంటుంది? అసలు మా మా పేర్లు ఎత్తేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది లిడియా లక్ష్మికి? అంటే ఆమెకున్న ఇన్ఫర్మేషన్ బట్టే కదా. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరో ఆమెకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు నా అన్వేషణ తీసుకొస్తా అంటే మేము వద్దంటాము. తీసుకురావాలనే కదా కోరుకునేది. తీసుకురావాలి, శిక్షించాలి, ఆ గలీజ్ గాడిని శిక్షించాల్సిందే ఖచ్చితంగా. ఆ అబ్బాయి వీడియోకి సంబంధించి అంటే ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే ఉంటుందేమో మనకు తెలియదు, కానీ ఎవరు సపోర్ట్ చేయరు, దాన్ని అంగీకరించారు కూడా కాదమ్మా. ఇప్పుడు మన దేవి దేవతలు మన ఇంట్లో ఆడపిల్లలే మనకి ఎక్కువైతే పరాయి దేశంలో ఉన్న మహిళలు కాదా? అదే కదా. అసలు ఫస్ట్ మీరు మనుషులుగా ఉంటే, మీకు మానవత్వం అనేది ఉంటే, ఈ మహిళ భారతదేశం మహిళ వేరే దేశం మహిళ అనేది ఉండదు. ఈ దేశం దేవతలు వేరే, అన్ని దేశాలకి ఎంతో కొంత పురాణాలు ఉంటాయి. అక్కడ సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళు పూజించే వాళ్ళు ఉంటారు. మనం ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళకు కూడా వాస్తవాలే కాదనేది వేరే విషయం. మనం అయితే పూజించాం కదా, సీతాదేవిని పూజించాము, ద్రౌపదిని పూజించాము. మనకి వాళ్ళు చాలా గొప్ప అనిపిస్తారు మనకి. అలాగే వేరే దేశాలలో కూడా అదే ఉంటది కదా. అంటే వేరే దేశం మహిళలే కదా, అందరూ మనుషులమేనా కాదా? కనీసం ఈ అండర్స్టాండింగ్ అయితే రావాలి కదా. మరి మనుషులందరూ ఒకటే అయినప్పుడు వేరే మనుషులు తిట్టి వాడు వీడియోలు వాడిని ఎగతాళి చేసి వీడియోలు చేసి పెడితే మీరు ఎట్లా చూసారయ్యా? ఇప్పుడు మీరు చాలా పవిత్రమైన మనుషులు, మీరు ఇక్కడ దేవీ దేవతల్ని ప్రశ్నించాడు కాబట్టి అన్వేషణను చూడము అని చెప్పి ఒక్క రోజులో 10 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ అయిపోయారంట. అంటే ఇన్నాళ్ళు ఈ 25 లక్షల మంది వాడు పెట్టే పనికిమాల వీడియోలు చూస్తున్నారనే కదా అర్థం. ఎంజాయ్ చేశారు, ఆ భాషను ఎంజాయ్ చేశారు, ఆ వీడియోలు ఎంజాయ్ చేశారు కదా మీరు. మరి మీ బుర్రల స్థాయి ఏంటి? మరి మన స్థాయి ఇట్లా పెట్టుకొని మళ్ళీ మన దేశంలో మీరు ఇట్లా బట్టలు వేసుకుంటే మేము రేపులే చేస్తాం మాట్లాడితే ఏం మాట్లాడతారు? మేమేమంటున్నామంటే వాళ్ళనన్నా తప్పే, వీళ్ళనన్నా తప్పే. ఏ మనిషి ఇంకొక మనిషిని కించపరిచే హక్కు లేదు. కులం ఆధారంగా, మతం ఆధారంగా, ప్రాంతం ఆధారంగా, అలాగే జాతి ఆధారంగా ఏ రకంగానూ ఒక మనిషి ఇంకొక మనిషిని హీనంగా చూసే హక్కు లేదు అని చెప్తున్నాం. మరి మీరేమో మనుధర్మ శాస్త్రం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం కిందోడు కిందే ఉండాలి, చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుట్టేవాళ్ళనే ఉండాలి, అంటరానివాడు అంటరాని వాళ్ళనే ఉండాలి. వాడిని ముట్టుకోకూడదు, వాడు పీల్చిన గాలి మనం పీల్చకూడదు, మనం నడిచే దోవలో వాడు నడవకూడదు. ఒకవేళ నడిస్తే కూడా వాడు మొలకొక చీపిరి కట్టుకుని నడవాలి. మీరు ఇంకా అక్కడే ఉన్నారు కదా, అక్కడే ఉన్నారు కాబట్టి మీకు ఇట్లాంటి మాటలు వస్తున్నాయి. మీరు ఆ సిద్ధాంతాలు నచ్చినాయి కాబట్టే మీకు ఇలాంటివన్నీ ఉండకూడదు, ఇలాంటివన్నీ తప్పు అంటున్న లెఫ్టిస్టులు మీకు పడట్లేదు. లేకపోతే లెఫ్టిస్టులకి మీకు తగాదా ఏముంది చెప్పండి? మీరు మానవత్వమే అన్నారు, లెఫ్టిస్టులు మానవత్వమే అన్నారు అనుకోండి, పంచాయతీ ఏంటి? అందుకే ఎవరికైనా ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇవ్వండి. ఇది అసలు అన్వేషణను తీసుకొస్తా ఉన్నారు అనుకోండి, అసలు పర్మిషన్ ఇస్తే తీసుకురావడం ఏంటి? అసలు మీరందరూ వెళ్ళి లగెత్తుకుని వెళ్ళి ఢిల్లీ ఫ్లైటో లేకపోతే ట్రైనో ఎక్కి మోడీ దగ్గరికి వెళ్ళి కూర్చొని వీడు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా హిందూ ధర్మశాస్త్రాన్ని కించపరిచేటట్లుగా మాట్లాడాడు, వాడు భూమండలంలో ఎక్కడున్నా సరే, మూలోకాల్లో ఎక్కడున్నా సరే ఆయన పట్టుకురావాలని ఎందుకు అడగరు మీరు? అట్లా చేశారనుకోండి ప్రవర్తించరు కదా. ఆయుధాలు మీ దగ్గర పెట్టుకున్నారు, అధికారాలు మీ దగ్గర పెట్టుకున్నారు, పదవులు మీ దగ్గర పెట్టుకున్నారు, ఈ దేశాన్ని శాసిస్తుంది మీరు. మరి మీరు తలుచుకుంటే ఎందుకు తీసుకురాలేరు? తీసుకురారు మీరు. ఎందుకో చెప్పనా?
ఇంకా చాలా మంది ఉన్నారు తీసుకురావాల్సింది. వీడు అన్వేషణ గారిని పట్టుకొస్తే ఇంకా బోల్డ్ మంది ఉన్నారు, చాలా మంది రావాల్సి ఉంటుంది. అందుకని వీడిని తీసుకొచ్చారనుకో మరి వాళ్ళ సంగతి ఏంటని అడుగుతాం కదా. అప్పటికప్పటికి ఏదో మైకులు ఉంటే అక్కడ మాట్లాడేసి అప్పటికప్పుడు ఏదో తప్ప దాన్ని సీరియస్ గా తీసుకునే వాళ్ళు కనిపించట్లేదేమో. అంటే ఇప్పుడు ఎవరి మీద నెపాలేస్తే ఎట్లా అండి? మీరు పెద్దోళ్ళు అవడం కోసం వేరే వాళ్ళ మీద నెపాలేస్తే కరెక్ట్ కాదు కదా. అది కరాటే కళ్యాణ్ చెప్పిందా? ఎవరన్నా ఇవ్వండి. ఇప్పుడు ఎందుకంటే ఆ వీడియోలో చెప్పిన దాని ప్రకారం కళ్యాణి అనే మాట నోట్లోంచి వచ్చింది కాబట్టి ఆమెకి ఇక్కడ వాళ్ళతోటి కాంటాక్ట్ ఉంది, కళ్యాణి గురించి ఆవిడకి తెలిసిందనే కదా. కానీ ఎవరు ఇన్పుట్ ఇవ్వకుండా అయితే ఆమె మాట్లాడదు కదా. పరిగెట్టుకుని చూద్దాం అసలు లెఫ్టిస్టులు ఫెమినిస్టులు భూత పదాల్లాగా. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుంది ఈ విషయం, ఏం జరగబోతుంది అని. థ్యాంక్ యూ.